ఎస్ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఏ సందర్భంగా? అనేక విషయాలను ఆయన ప్రస్తావిస్తూ ఒకటి అమరావతి గురించి మాట్లాడారు, అలాగే రెండోది ఆయన కేతిరెడ్డి పెద్దారెడ్డి గురించి కూడా మాట్లాడారు. తాడిపత్రిలో రవిడి రాజకీయం అన్నారు. దాని గురించి మొదటిగా చెప్పుకుందాం. ఇవాళ రాయలసీమ రాజకీయాల్లో ఫ్యాక్షనిజం కానీ, రౌడీయిజం కానీ, దౌర్జన్యం కానీ కొత్తదా? కాదు. రాను రాను మార్పు వచ్చింది. కొంత మెరుగైనటువంటి రాజకీయం చేయవలసిన బాధ్యత పెరిగింది. కోర్స్ అదొక భాగమైతే మరి ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి ఒక క్లీన్ హిస్టరీ ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు? వెతుకుదామా? ఇదే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మొన్నటి ఎన్నికలు కాకుండా అంతకుముందు ఎన్నికలలో ప్రచార సభలో ఆయన వెహికల్ మీద నిలబడి ఏమన్నాడో తెలుసా? మనకి వ్యతిరేకంగా ఓటు వేసే వాళ్ళని ఎలిమినేషన్ అన్నాడు బహిరంగంగా. కానీ ఆ రోజు ఉన్నటువంటి ఎన్నికల సంఘం కానీ లేదా న్యాయస్థానాలు కానీ పట్టించుకోలే. బహిరంగంగా రాజకీయ నాయకులు అడ్డదిడ్డంగా ఏదైనా మాట్లాడవచ్చు అన్నటువంటి స్వేచ్ఛను వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అదే దశలో ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకులైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన పరిస్థితి ఉందా అని అంటే అసలు అవసరమే లేదన్నట్టు వ్యవహారాలు నడుస్తున్నప్పుడు తాడిపత్రిలో ఉన్నదెవరు? రాజకీయాల్లో ఇవాళ ప్రాధాన్యతతో ఉన్నవాళ్ళు ఎవరు? మీకేమైనా సందేహం ఉందా? ఫ్యాక్షనిస్టులు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, రౌడీ చరిత్ర ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. మరి ఆ నియోజకవర్గంలో మీరు ఎలా మాట్లాడతారు అన్న ప్రశ్నకు సమాధానం మరి కేతిరెడ్డి ఏం చెప్తారు? మీరందరూ రౌడీలే కదా, మీకున్న చరిత్ర అదే కదా. అటు తెలుగుదేశం పార్టీ, ఇవాళ వైసీపీ పార్టీ, తాడిపత్రిలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యాక్షన్ రాజకీయం మనం మర్చిపోతే ఎలా? అవతల వాడే ఫ్యాక్షనిస్టు, మనం కాదన్నట్టు మాట్లాడితే కుదురుతుందా? మరి ఇదే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎందుకని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి కుర్చీ లాక్కొని కూర్చొని ఇదేమైనా తెలుగు సినిమానా, ఇందిరా సినిమాలో హీరోనా? మరి అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారం గమనించినా కూడా ఆయనదంతా దూకుడే, దాడే. అలాగే అసలు నేను రానివ్వను నా నియోజకవర్గంలోకి, నా ప్రాంతంలోకి, నా పట్టణంలోకి అని మాట్లాడేది ప్రజాస్వామ్యమే కాదు. కానీ మీరు చేసింది, వాళ్ళు చేసింది, నలిగిపోతున్నది ఎవరు? జనం కదా. అదే ఆలోచించాలి కదా. ఎవరికి వాళ్ళే శుద్ధపూసల్లాగా మాట్లాడితే కుదిరే పరిస్థితి ఇవాళ లేదు. అలాగే మరొక విషయం ఇవాళ మనం గుర్తు చేసుకోవాలి. పార్లమెంటులో ఒక బిల్లు పాస్ చేయబోతున్నారు అమిత్ షా. ఆ ప్రయత్నంలోనే జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నంలో పార్లమెంటులో ఆ బిల్లు కనుక రాగలిగితే ఏమిటా బిల్లు? 30 రోజులు దాటి ఏ నాయకుడైనా సరే, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, పార్లమెంటు మెంబర్స్ అయినా, హూ ఎవర్ మేబీ, 30 రోజులు దాటి జైల్లో ఉంటే మాత్రం వాళ్ళు అనర్హులే రాజకీయాల్లో ఉండటానికి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితమైన ఈ కఠినమైన బిల్లు రావాలి. నిజంగా ఇబ్బందే, కానీ ఇబ్బంది పడేదానికంటే కూడా ప్రయోజనం అధికంగా ఉన్నప్పుడు ఆ ప్రయోజనాన్ని మనం ఆహ్వానించాలి. రోగం వచ్చినప్పుడు ఆపరేషన్ నొప్పిని చేయించుకోకుండా ఉండం కదా. నొప్పే, బట్ రిలీఫే. ఇవాళ కావాల్సింది అదే సమాజానికి. నొప్పైనా సరే, కొంతమంది ఇబ్బంది పడ్డా సరే, కొంతమంది నిర్దోషుల మీద కేసులు పడినా సరే, దోషులు అధికంగా వెళ్ళిపోతున్నటువంటి రాజకీయాల్లోకి వెళుతున్నటువంటి దశలో ఇలాంటి బిల్స్ రావాలి. అలాగే ఇష్టానుసారం ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. కుదురుతుందా? జనాన్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టడం? అమరావతి నగర నిర్మాణానికి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడింది ఎవరు? పాలకపక్షం, ప్రతిపక్షం. ఏమన్నారు? రైతులకు ఏమి హామీ ఇచ్చారు? 2 పార్టీలు కలిసి, 2 పార్టీల నాయకులు కలిసి రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏంటి? 33,000 ఎకరాలు సరిపోకపోతే ఇంకా మనము కొన్ని వందల ఎకరాలు సేకరించాల్సిందే అని మాట్లాడారు. ఆ నమ్మకంతోనే రైతులు భూములు ఇచ్చారు కదా. ఇవాళ ఒక పార్టీ మరొక పార్టీ అనేది చూడలేదు కదా. అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు కాబట్టి చట్టబద్ధమైనటువంటి రక్షణ ఉంటుందన్న నమ్మకంతో రైతులు భూములు ఇచ్చారు. ఆ రైతులు వెళ్ళి కాళ్ళ మీద పడ్డారా? రాజకీయ పార్టీల కాళ్ళ మీద కానీ, నేతల మీద కానీ, అయ్యా మా దగ్గర రాజధాని పెట్టండి అని అడిగారా? లేదే. రాజధాని ఇక్కడ పెడితే బాగుంటుంది అన్నటువంటి నిర్ణయం. కోర్స్ అందులో కొన్ని వాద వివాదాలు ఉంటాయి కూడా. బట్ ఫైనల్గా అసెంబ్లీలో మరి మాట్లాడినటువంటి నాయకులు ఒకరు చంద్రబాబు నాయుడు, మరొకరు జగన్మోహన్ రెడ్డి. మరి వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి బాధ్యత మీదే కదా రైతులు నమ్మి భూములు ఇచ్చింది. ఇవాళ మళ్ళీ
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రాజధాని నగర నిర్మాణం మీద మునిగిపోయిందన్నటువంటి వార్తలు చూస్తున్నాం, వాదనలు వింటున్నాం. పదే పదే దాని మీద ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా. అసలు 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల మనోగతం గుర్తించరా? వాళ్ళ ఇబ్బందిని పట్టించుకోరా? 11 సంవత్సరాలు దాటింది. ఇవాళ రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కు ఎక్కడ రాజధాని నగర నిర్మాణం చేయడానికి అవకాశమే లేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నిర్మిస్తే బాగుంటున్నటువంటి నిర్ణయంలో ఆ నేపథ్యంలో రైతులు ముందుకొచ్చి గజం భూమి లేనటువంటి ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి 100,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్ని మీరు మీ పార్టీ రాజకీయాల కొద్దీ దిక్కుమాలిన వాళ్ళని చేసేటటువంటి పరిస్థితి ప్రయత్నం చేస్తారా? ఎందుకిలా? అసలు వరదొస్తే మునగని ప్రదేశం ఏంటి? డక్కను పీఠభూమిగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరమే వర్షం వస్తే మరి మునిగిపోతుంది. పదే పదే మనం దీని మీద అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయక్కర్లా. మరి మరొక విషయాన్ని కూడా ప్రస్తుతిద్దాం. రాజధాని నగర నిర్మాణము జరగటం అనేది 3 ప్రాంతాల్లో జరుగుతుంది అని వైసీపీ పాలన ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక నిర్ణయం. మరి అమరావతిలో మేము నిర్మించమని అనలా, అసలు ఇక్కడ రద్దు చేస్తున్నామన్నటువంటి మాటే రాలా. మూడు చోట్ల రాజధానిని విస్తరిస్తామన్నారు. మరి జరిగిందా? ఎక్కడైనా 3 ప్రాంతాల్లో మీ ప్రయత్నం ఒక్క అడుగు ముందుకేసిందా? మరి ఇక్కడ ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి ఏంటి? దానికి జవాబుదారీ ఎవరు? పాలకపక్షంలో ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మాట్లాడినటువంటి మాటలకు విలువ ఎక్కడా? దాన్ని మాట్లాడాలి కదా. పులస చేపలు పెంచి పోషించి వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తాడట ఈ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. వాట్ టు సే? చేపల చెరువులు మీరు వృత్తిగా స్వీకరిస్తే అక్కడ చేపలే మీరు పండిస్తే చూద్దాం. అదే నిజమైతే ఆలోచిద్దాం. అది నిజమైనప్పుడు మరి మీరెందుకు మద్దతు ఇచ్చారు? అది నిజమైతే అక్కడే నగర నిర్మాణం జరుగుతుందని హామీ ఎందుకు ఇచ్చారు? అదే నిజమని మీరు నమ్మితే ఇవాళ కూడా ఇలాంటి వాదనలు ఎందుకు? వీటి మీద కదా మీరు మాట్లాడాల్సింది. అలాగే కొన్ని విషయాలలో ఇవాళ బిల్లు వస్తుంది. నేరస్తులు రాజకీయాల్లోకి లేకుండా చేసేటటువంటి ప్రయత్నం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నేపథ్యంలో మరొక బిల్లు కూడా రావాలి. ఎలా? ఈ దేశ స్వాతంత్రం కోసమో, ఈ దేశంలో ఉన్నటువంటి జనాభా కోసమో, బాధితుల కోసమో ఇవాళ జైల్లో ఎవ్వడూ కనపడట్లా, జైలుకు వెళ్ళట్లా. చేసినటువంటి అఫెన్స్ ఏవైతే ఉన్నదో, అలాగే ఆర్థిక నేరస్తులు ఎవరైతే ఉన్నారో, అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకుని స్కాములు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే జైల్లో కనపడుతున్నారు. ఈ జేబులు కొట్టేవాళ్ళు, చిన్న చిన్న దొంగతనాలు చేసేవాళ్ళు, వాళ్ళు ఇవాళ పెద్ద జైలుకి వెళ్ళి ఇన్ని రోజులు ఉండట్లా. మొత్తం జైల్లో ఎవరిని పోషిస్తున్నామనంటే ఆర్థిక నేరస్తులను పోషిస్తున్నాం, అవినీతి పరులను పోషిస్తున్నాం. ఈ డబ్బెవరిది? ఇవాల్టి కూడా రిక్షాలాగి కష్టపడి చెమటొచ్చినటువంటి వాడు పన్ను గడితే దుర్మార్గులారా మీరు ఈ దేశాన్ని దోచేసి, అలాగే ఈ పేదల బతుకుల్ని దారుణమైనటువంటి పరిస్థితుల్లో నెట్టేసి, మీరు స్కాముల్లో ఇరుక్కొని మీరు జైలుకి వెళ్తే మీకు ఫుడ్ పెడుతున్నది కూడా ఇక్కడ భిక్షగాడే, ట్యాక్స్ కడుతున్నటువంటి పేదవాడే. మళ్ళీ బయటకు వస్తారు. ఓ అబ్బో, అసలు ఏదో దేశం కోసం కష్టపడిన వాళ్ళగా ఇవాళ జనం వచ్చి జైలు నుంచి స్వాగతాలు పలకటం. దీన్ని అరికట్టాలి. దీని మీద చట్టం రావాలి. ఎక్కడ జైలు నుంచి విడుదలైన వాడిని ఇంటికి వెళ్ళేంత వరకు ఎవడు కలవకుండా ఉండేటటువంటి చట్టం తెస్తే కానీ అనంతబాబు లాంటి వాళ్ళని స్వాగతం పలికినటువంటి మూర్ఖులు జైలు దగ్గరికి వెళ్ళరు. పెయిడ్ ఆర్టిస్టులకు అవకాశం ఉండదు. అందుకే ఈ మార్పు అనేది అనివార్యం. అలాగే పార్లమెంటులో బిల్లు వస్తే స్వాగతించాలి. దాంతోపాటు రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాలి. ఇదే జనం వెయిట్ చేస్తున్నది. థ్యాంక్ యూ రాజేంద్ర.